మరిగా మాస్ సెన్సేషన్ గా మారబోతున్న మన న్యూ సెన్సేషన్ ఎమర్జింగ్ స్టార్ కిరణవరం గారు. పుష్యమి నక్షత్రంలో 28 ఏళ్ల కింద పుట్టాడొకడు. నేరేడు పండు లాంటి కళ్ళు, హరిటాకంత చెయ్య, తుఫాన్లో పరిగెడతాడు. ఆనాలు కట్టేదలా వాడి పిలుపు నీకు వినిపిస్తుంది. వాడి దగ్గరవగానే పంచభూతాలు కొట్టెత్తి చెప్తాయి. నేల ఒళ్ళు విరుచుకుంటుంది. సిద్ధ ఇసక్క కసి పుట్టినట్టు లేచాడుతుంది. అన్నప్పుడల్లా గాలి ఓమంటుంది. ఎవరిని చూడాలంటే నీ కళ్ళు అత్తితో తడమాలు. ఎవరిని చూస్తే ఆకాశం అభిషేకం చేస్తుందో, ఎవడి వేలు చివర నిప్పు ఉప్పనే నాట్యం చేస్తుందో, ఎవడు తాకితే నెత్తురు నీ నొదటి మీద పుట్టుకుతుందో, ఎవడు చూస్తే భయం చేస్తుందో, ఎవడు తాకితే ధైర్యం వస్తుందో, ఎవడి బిడ్డల బొగ్గల మీద నవ్వులు వెలిగిస్తాడు, ఎవడి గుడిసెల గడపల మీద పువ్వులు పూయిస్తాడు, వాణ్ణి తీసుకోరా సిద్ధ, వాణ్ణి తీసుకోరా. మహాకాయం నర నర నరసింహఛాయం హరిదహదహ ఉగ్రం వీరం సముద్రదూర పౌరుషం సహస్రాయుధ ఘర్షణం రణ 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 ఉగ్రం వీరం అట్టహాస దెదబెట్టి ఎంటది గుండిಗೆ తట్టి సిడిదెత్తర ఉగ్రం వీరం రణరంగద రణకహళెಗೆ రణక్రూరర రణహంతక రణతంత్ರದ ఉగ్రం వీరం. కృష్ణ, అయ్యో, ఈ పెళ్లికి ముందు ప్రేమ అనేది నాకు పడదండి. అందులో నేను పడను. లవ్ అంటే ఏందో తెలీదా? ఇక్కడ ఏమైనా ఎర్రి అని రాసుందారా? లవ్ అంటే ఏందో తెలియదు అంతేగా. ఎవరైనా అమ్మాయిని చూసినప్పుడు ఫీజు కొట్టేసినట్టు అయిందా? చుక్కల చున్నీకే నా గుండెని కట్టావే, ఆ నీలాకాశంలో అరే గిర్రా గిర్రా తిప్పేశావే, మువ్వల పట్టీకే నా ప్రాణం చుట్టావే, నువ్వు వెళ్లేదారంతా అరే గల్లు గల్లు మోగించావే, వచ్చా వచ్చని ఊపిరితోటి ఉక్కిరి బిక్కిరి చేసావే, ఉండిపో 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 నాతోనే. హొయ్యా రే హొయ్యా రే హొయ్యా హొయ్యా, నీ వల్లే పిచ్చోడిలా తయారయ్యా. హొయ్యా రే హొయ్యా రే హొయ్యా హొయ్యా, నీ వల్లే నాలో నేనే గల్లంతయ్యా. జీవితంలోకి ఒక అమ్మాయి రావడానికి సాక్షాత్తు వెంకన్న స్వామి చూపించిన మార్గం రైదే. ఓ బంగారం, నీ చెయ్యే తాకగానే ఉప్పొంగిపోయిందే నా ప్రాణం. నా బంగారం, కన్నెత్తి చూడగానే నిద్రలే మానేసి జాగారం. నా చుట్టి చుట్టి ఉండే నీలోనే కొట్టుకుందే, బుర్రంతా పిచ్చెక్కిందే నా బంగారు తల్లే. మొట్టమొదటిసారి మరిచానే ఇంటి దారి, ఆ సొట్ట పుక్కతోటే నువ్వు నవ్వబట్టే, అద్దంతో ఇంత యుద్ధం చెయ్యలేదే, నీకోసం మారిపోవడం నమ్మలేదే, పుట్టాక ఇంత నందం చూడలేదే, నీ పేరే చెప్పుకుంటా నీ పుణ్యం నీదే. సో సెకండ్ క్వశ్చన్ మర్చిపోయాను సార్. నేను పవన్ కళ్యాణ్ లాంటి హీరోలు కూడా ఫ్యాన్ ఇండియా సినిమాలు చేశారు, కానీ
మీ స్థాయిలో ఉన్నటువంటి హీరోలు మీరు ఇప్పుడు ప్యాన్ ఇండియా సినిమా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అది? అంటే మీ కెరీర్ పరంగా కూడా సార్ మీకు తెలుగులోనే పెద్ద సక్సెస్ లేవని మీరే చెప్తున్నారు. లేదు సార్, నేను ఇప్పుడు అట్లాంటి టైంలో మీరు ప్యాన్ ఇండియా సినిమా ఎంచుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ మీ కెరీర్ కి? సార్ నేను అదే అంటున్నాను సార్, ఇప్పుడు స్థాయి అంటే కంటెంటే సార్, ఏదైనా స్థాయి అన్న కంటెంట్. మన మలయాళం నుంచి వచ్చిన మంజుమల బాయ్స్ మనందరం పెద్ద హిట్ చేసాం. యాక్టర్ పేరు ఎవరికైనా తెలుసా సార్? కాంతారా నుంచి వచ్చిన థింగ్ అప్పుడు మనకైతే ముందులేదు సార్. ఇక్కడ కంటెంటే సార్. ఇక్కడ నా స్థాయి పెద్దదా చిన్నదా అన్నది సెకండ్ థింగ్. మనం ఆ సినిమాలో ఇచ్చే కంటెంట్కి స్థాయి ఉందా లేదా అన్నదే మ్యాటర్ సార్. కంటెంట్ ఉంటే మీరందరూ ఖచ్చితంగా ఎక్కడికో తీసుకెళ్తారు. మా ఫ్రెండ్స్తో వచ్చాను, ఎంజాయ్ చేశాను. సినిమా అనేది చాలా బాగుంది అన్న, కా మూవీ సినిమా అయితే చాలా బాగుంది. టికెట్ వర్తీ అన్న, చూడండి వెళ్ళి. ఈ సినిమాతో ట్రోల్ చేయడం ఆపేస్తారన్న కిరణ్ అబ్బవరాన్ని. అన్నకైతే అన్న మాట నిలబెట్టుకున్నాడు అన్న. థ్యాంక్ యూ కిరణ్ అబ్బవరం, థ్యాంక్ యూ, మంచి సినిమా ఇచ్చినందుకు థ్యాంక్ యూ. నా మీటర్లో నేను వెళ్తా, నన్ను గెలకద్దు, నాకు అడ్డు రావద్దు. మనం మంచి సినిమాలు చేయాలి, మంచి సినిమాలు చేసుకొని మీతో మంచి ఆదరణ పొందాలి, నేను ఇంకా స్థాయికి వెళ్ళాలి, ఇంకా మంచి సినిమాలు తీయాలని లాస్ట్ ఇయర్ మీకు ప్రామిస్ చేశాను. ఈ స్టేజ్ కాదనుకుంటా, వేరే స్టేజ్ అది. 1 yearలో మంచి సినిమా వస్తానని కాన్ఫిడెంట్గా చెప్తున్నానండి. వెళ్ళి థియేటర్లో 31st కూర్చోండి, రేపే కూర్చోండి. మీకు ఆ ఫీలింగ్ రాకపోతే అరే కిరణ్ అబ్బవరం మళ్ళీ సినిమా బాగాలేదురా ఇది అనే ఫీలింగ్ మీకు వస్తే, నేను మన చెప్పాను మూర్తి సార్తో చెప్పాను, మూర్తి గారితో, సార్ ఇది అని మళ్ళీ చెప్తున్నాను. మీకు రేపు ఆ సినిమా బ్యాడ్ ఫీలింగ్ అని మీకు అనిపిస్తే చెప్తున్నాను, ఈ స్టేజ్గా చేయి తమ్ముడు సినిమాలో వెళ్ళిపోతా, ఇంటికి వెళ్ళిపోతాం. ఐ ప్రామిస్. కానీ సినిమా మీకు బ్యాడ్ ఫీలింగ్ అనే ఫీలింగ్ ఎవరికి ఎంత నచ్చుతుందో నాకు తెలియదు. ఏ సినిమా పరిధి ఎంతవరకు వెళ్తుంది, ఎవరికి నచ్చుతుందో నాకు తెలియదు. కానీ సినిమా బ్యాడ్ ఫీలింగ్ అయితే ఈ సినిమా నేను ఒక్కసారి కాదు 100 సార్లు చెప్తా. ఆ విషయంలో నేను కాన్ఫిడెంట్. ఎందుకంటే మా బెస్ట్ మేము పెట్టేసాం, ఏదో కొత్తగా చేయలేదు, మా బెస్ట్. మంచిగా మాట్లాడి వెళ్ళిపోదాం. మధ్యలో ఈ దుమ్ము లేపడాలి అయినా అవసరమా? ఇంట్రెస్టింగ్. ఇంతకీ కాన్సెప్ట్ ఏంటి? త్వరలో చెప్తాను సార్. తన దర్శనానికి ఇంకా ఎన్నాళ్ళు కన్నీళ్లతో ఉండాలి.